42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే. మరొక వైపు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద ముందుకెళ్తాయా లేదా, అసలు నెక్స్ట్ ఏం జరగబోతుందని మనతో మాట్లాడడానికి మాజీ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, అలాగే ప్రస్తుత బీజేపీ నాయకులు వక్లభరణం కృష్ణమోహన్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మొన్న కోర్టు స్టే ఇచ్చిందాక చాలామంది అయోమయంలో ఉన్నారు. ప్రజలే కాదు, నాయకులు సైతం ఏం జరుగుతుందని కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఏం జరగబోతుంది, ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇది ఏం జరగదు, ఇది బీసీలకు మోసం జరగడం తప్ప మరొకటి కాదని మొదటి నుంచి మేము చెప్తూ వచ్చాం. మీరు చట్టంలో లేనటువంటి దానికి ఒక జీవో తీసుకొచ్చి గందరగోళపరిచి 3 నెలలు దాటితే ఎక్కడ 42% డీమ్డ్ టు బి అప్రూవ్డ్ అయ్యి కల్పించాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కదా మీరు జీవో 9 ఇచ్చింది. మిమ్మల్ని ఎవడేమన్నాడు? 3 నెలలు మీరు గవర్నర్ గారి దగ్గర పోయిన తర్వాత 3 నెలలు దాటితే డీమ్డ్ టు బి అప్రూవ్డ్ అవుతుంది, మీరు రిట్ ఆఫ్ మాండమస్ వేసుకొని తీసుకొచ్చుకుంటారు. 3 నెలలు కాకముందే జీవో ఇచ్చారంటే రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వద్దనేటటువంటి ఒక మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఉందని చెప్పి నేను ఈ ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తూ ఉన్నా. సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇదేం గందరగోళ వాతావరణం? ఒకసారి ఆర్డినెన్స్ తీస్తారు, బిల్లులు పంపించేస్తారు. ఇవాళ బిల్లులకు 6 నెలలు దాటింది అంటున్నారు. మరి దాటిన తర్వాత మీరు సుప్రీంకోర్టుని ఎందుకు ఆశ్రయించలే? ఇవాళ జీవో 9 తీసిన తర్వాత మీరు కోర్టులో ఎందుకు కేవిటేయలేదు? ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను ఏం చేయాలనుకుంటున్నారు? ఆనాడేమో మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి ఆదరాబాదరాగా సర్వే ఆరంభించారు ప్లానింగ్ డిపార్ట్మెంట్తో, ఒక ఇండిపెండెంట్ కమిషన్తో కాకుండా. ఇవాళ ఏంటి, బీహార్లో చూసారా, మేము ఇక్కడ ఆల్రెడీ 42% రిజర్వేషన్లు ఇచ్చాము, మీకు బీహార్లో కూడా ఇస్తామనేటువంటి దానికోసం ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఓట్ల కోసం, సీట్ల కోసం బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు, బీసీల యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. దీనికి సమాధానం చెప్పమని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నర్ దగ్గర ఆపించింది, రాష్ట్రపతి దగ్గర ఆపించింది అని చెప్పి అంటున్నారండి. ఎంత దుర్మార్గం ఇది! మీరు ఒకటే అంశం మీద బిల్స్ పంపించారు, మధ్యలో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, మళ్ళా మీరు బిల్స్ తీసుకొచ్చారు. అంటే ఒకటే అంశం మీద 4 సార్లు మీ ఇష్టం వచ్చినట్టు బిల్లులు, ఆర్డినెన్సులు, చట్టాలు అనేటువంటివి మీరు తీసుకొస్తే అక్కడ రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తా, లేకపోతే నువ్వు చెప్పినట్టు వినడానికి ఏమన్నా అడ్వకేటా? మీరు తప్పులు పెట్టుకొని మీరు సక్రమంగా చేయకుండా ఇవాళ గవర్నర్ గారు ఇవ్వలేదు, రాష్ట్రపతి గారు ఇవ్వలేదు, సుప్రీంకోర్టు ఉన్నది కదా. తమిళనాడుకు సుప్రీంకోర్టు డీమ్డ్ టు బి అప్రూవ్డ్ అని చెప్పినప్పుడు అదే జడ్జిమెంట్ తెలంగాణ కూడా వర్తిస్తుంది కదా. అసలు మీరు పోయి ఓ సుప్రీంకోర్టులో కాయిదమే పెట్టకపోతే ఎట్లా? 9th షెడ్యూల్లో పెట్టండి అయిపోతే, 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి నువ్వు అడిగినావా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్కు సంబంధించినటువంటి ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపి దాన్ని చట్టంగా మార్చడానికి కావాల్సినటువంటి పార్లమెంటరీ ప్రక్రియను మీరు మొదలుపెట్టినరా? అసలు 31Bలో 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిందా? ఉంటే మీరు కాగితం చూపించండి, భారతీయ జనతా పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇవాళ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ బీసీలను అడ్డగోలుగా ఓట్ల కోసం వాడుకొని మీ పబ్బం గడిచిన తర్వాత ఈ 42% లేదు, ఏం లేదు అనేటువంటి ఒక దురాలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది తప్ప ఇందులో భారతీయ జనతా పార్టీ అడ్డుకున్నటువంటిది ఏమీ లేదు. ప్రజలందరికీ తెలుసు. మేము అధికారంలో ఉన్నామా? ఇక్కడ అధికారంలో నువ్వు ఉన్నావు. నువ్వు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా నువ్వు చట్టబద్ధమైనటువంటి కమిషన్ ద్వారా చేస్తే మేము అడ్డుకుంటానమా? నువ్వు చట్టాలను చేసి జీవో తీసుకొచ్చి ఆ జీవోని అమలు చేస్తున్నావు, మేము అడ్డుకుంటున్నామా? ఇవాళ కోర్టుల కేసులు వేసింది ఎవరండి? మీ బంధువులు వేసారు, నీ అనుచరులు వేసారు, నీతో ఫోటోలు దిగిన వాళ్ళు వేసారు. దానిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారా? కాబట్టి ఇవాళ అవాకులు చివాకులు వేరుతూ మీరేదో బీసీలను మేము భ్రమల్లో ఉంచుతున్నాం, బీసీలకు మేము కట్టుబడి ఉన్నాం అనేటువంటి ఒక ఆదర్శవంతమైన జీవితాలు గడుపుతున్నాం, వీఆర్ కమిటెడ్ ఫర్ ది బీసీస్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ బీసీలను బొందబెడుతున్నారు, మోసం చేస్తున్నారని బీసీలు నమ్ముతున్నారు. అందుకోసమే ఇవాళ బీసీలంతా కూడా ఎందరో ఏకమవుతున్నారు. ఇప్పటికి కూడా మా అధ్యక్షుల వారు శ్రీ రామచంద్రరావు గారు కూడా చాలా స్పష్టంగా, ఒకవైపు ఆయన పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ ఒక న్యాయ నిపుణుడుగా చట్టబద్ధంగా చేయనప్పుడు 42% రిజర్వేషన్లు అమలు చేయడం అసాధ్యం అవుతుంది, 9వ షెడ్యూల్ పెట్టడం ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక సలహా సూచన ఇస్తే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. రామచంద్రరావు గారు అప్పుడే 42% కావాలంటే 42% అవుతుందా కాదా అనేది ఒక న్యాయ నిపుణుడిగా చెప్పాడు. అదే న్యాయ నిపుణుడు మీ పార్టీ అధ్యక్షులు ఒకటి జీవో నంబర్ 9 ఎప్పుడైతే తీసుకొచ్చారో దానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము, మేము జరిగినట్టు నేను కూడా అదే చెప్పాను, జీవో తీసుకురమ్మని అన్నారు. అంటే ఇదంతా తతంగం జరుగుతుందని అధ్యక్షులకు కూడా అంత ఐడియా లేదంటారా? ఇప్పుడు ఒకటి సార్, ఒక ప్రక్రియ జరుగుతున్నది. మీరు చట్టబద్ధంగా అన్ని పంపినాం, చట్టబద్ధమైన శాస్త్రీయమైనటువంటి గణన చేసినాం. ద బిల్స్ పెండింగ్ విత్ ద హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ అండ్ హర్ ఎక్సలెన్సీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మీరు చెబుతున్నారు. ప్రెసిడెంట్ గారిది ఉన్నటువంటి దాని మీద గతంలో ఒకసారి కొర్రీ వచ్చింది, వెళ్ళింది అంటున్నారు.
ఇక్కడ మీరు పంపించినటువంటి దాంట్లో ఆల్రెడీ 200 ఆర్టికల్ కింద రాష్ట్రపతి గారిని ఇక్కడ రిజర్వ్ పెట్టి రాష్ట్రపతి గారి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. అదే అంశం మీద దానికి సంబంధించినటువంటి దాన్ని 50% ఎక్సీడ్ కావాలన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా క్లియర్గా ఉంది. పరిమాణాత్మక సమాచారం, క్వాంటిఫైయబుల్ జస్టిఫియబుల్ సమాచారం కావాలన్నారు. మీరు జస్టిఫియబుల్తో సమాచారం మేము ఇచ్చాము, డెడికేటెడ్ కమిషన్తో మేము ఇచ్చాము, సుదర్శన్ రెడ్డి గారి కమిటీతో మేము అనాలిసిస్ చేసి పంపించాము. కాబట్టి మోర్ సైంటిఫిక్ అనేటువంటి పద్ధతిలో మీరు ముందుకెళ్తూ ఉభయ సభల్లో మీరు పెట్టినప్పుడు మేము మద్దతు పలికాం. కాబట్టి ఇవాళ దానికి అనుగుణంగా మీరు జీవో ఇస్తే మేము 42% ఏనాడైనా మద్దతు. భారతీయ జనతా పార్టీ 42% రిజర్వేషన్లు, జనాభా ప్రకారం ఎవరికి సంబంధించిన వారికి వాటా రావాలి. బలహీన వర్గాల్లో ఇప్పటి వరకు కూడా రాజకీయ అవకాశాలు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వారికి అవకాశాలు రావడంలో భారతీయ జనతా పార్టీ మద్దతుగా ఉంటుందని చెప్పినాను తప్ప నువ్వు చేసినటువంటి తప్పులకు కాదు, నువ్వు చేసే మోసానికి కాదు. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ మరొక కుట్ర, కొంతమందిని మేనేజ్ చేసేసి, కొంతమంది సంఘాలుగా మార్చి, కొంతమంది ప్యాకేజీలు ఇచ్చేసి భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎవరి కొమ్మను వారు నరుకున్నట్టు. కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మ నరుకుంటే వాళ్ళే కింద పడి చచ్చిపోతారు. బీజేపీ ఇంప్లీడ్ కాలేదు ఎక్కడ కూడా అనేది కూడా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఇంప్లీడ్ అవ్వలేదు అనేది కూడా మీ మీద ప్రధానమైన ఆరోపణ. దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే, శ్రీ ఆర్ కృష్ణయ్య గారు ఏ పార్టీ? శ్రీ ఆర్ కృష్ణయ్య గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడా అవునా కాదా? వారు ఇంప్లీడ్ అవుతున్నప్పుడు ఎంత కరుడు కట్టినటువంటి ఎంత ఉద్యమకారుడైనా పార్టీ యొక్క ఒపీనియన్ తీసుకుంటాడా లేదా? మేము దానికి పూర్తి మద్దతు ఇచ్చాం, మీరు ఇంప్లీడ్ కావచ్చు అని చెప్పి నర్మగర్భంగా శ్రీ ఆర్ కృష్ణయ్య గారికి చెప్పిన తర్వాతనే వారు ఇన్వాల్వ్ అయినరు. ఇప్పుడు కూడా వారు 14వ తారీఖు నాడు చేసేటటువంటి యొక్క బంధుకు మద్దతు ఇవ్వమని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి వెళ్ళింది కదా డెలిగేషన్ అంతా. కాబట్టి ఆర్ కృష్ణయ్య గారిని వేరే కోణంలో చూడదు. ఆర్ కృష్ణయ్య గారు అతడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు, వారు ఇంప్లీడ్ అయ్యారు. వారు ఇంప్లీడ్ అయినంటే భారతీయ జనతా పార్టీ అయినట్టే కదా. కాబట్టి అవగాహన రహితంగా, ఆలోచన లేకుండా, అవివేకంతో కేవలం తిట్ల పురాణం వినిపిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అంటే ఇది ప్రజాస్వామ్యం. మేము ఎదురుదాడి చేయనంత వరకే మీరు బ్రతుకుతారు. ఒకటే గమనించుకోండి. మేమేమంటున్నామంటే పద్ధతి ప్రకారం పోవాలి. ఒక సున్నితమైన అంశము, విశాలంగా బలహీన వర్గాలకు న్యాయం జరిగే అంశంలో రాజకీయ పరంగా దీంట్లో అనవసరమైన వ్యాఖ్యలు చేయరాదని చెప్పి పార్టీ ఓపికగా ఉంటున్నది. అయినప్పటికీ కృష్ణయ్య గారు చేసినంత ఉద్యమం ఎవరు చేస్తున్నారు ఇవాళ? కాబట్టి కృష్ణయ్య గారి యొక్క ఇంప్లీడ్ అవ్వడమే భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతుతో జరిగిందని చెప్పి ఆలోచన లేకుండా అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పెద్దలు గమనించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఒకటే మాట, కోర్టు స్టే ఇవ్వడాన్ని కోర్టును తప్పుపడతారా, ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ సరిగా ఇవ్వలేదని చెప్తారు? ఒకటే మాట. 100% ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ సరిగా లేవు. మీరు గమనించాలి. పబ్లిక్ డొమైన్లో పెట్టారా నివేదికలను, ఆబ్జెక్షన్స్ను కాల్ఫర్ చేశారా అని అడిగారు. నేను అడిగి రేపు చెప్తా అన్నాడు ఆయన, పెద్ద మనిషి. ఇంకో పెద్ద ఆయన ఏం చెప్పిండు, ఇక్కడ అనవసరమైనటువంటిది ఇప్పటికే ఇతరులకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు జనాభాకు మించి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవసరం లేదు, వీళ్ళకి ఇవ్వండి అని మాట్లాడి. ఇది సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు. కాబట్టి ఇక్కడ లోకల్ స్టాండీగా ఏ పాయింట్ మీద మాట్లాడాలి, సైంటిఫిక్ మోడ్లో మీరు ఏ విధంగా నివేదికలు ఇచ్చారు, డాక్టర్ కృష్ణమూర్తి, వికాస్ కిషన్ రావు గవాలీ కేసులో ఏం చెప్పారు, ద ఎసెన్స్ ఆఫ్ ద జడ్జిమెంట్స్ ఏంటి, దాని ప్రకారం ప్రామాణిక పద్ధతిలో పోయారా లేదా? మేము ప్రామాణిక పద్ధతిలో పోయాం, సైంటిఫిక్ మెథడ్లో పోయాం, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేశాం, ఇవన్నీ కూడా సాక్ష్యాలు మీ కళ్ళ ముందు ఉన్నాయని చెప్పి ఆ పద్ధతిలో మీరు మాట్లాడాలి తప్ప సమాచార లోపంతో అవసరం లేనటువంటి విషయాల మీద కోర్టు సమయాన్ని వృధా చేసే ప్రయత్నం చేసినారు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఈ వైఫల్యం కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్లకు సమాచారం ఇవ్వని కారణంగా, ఒకవేళ వారు నిపుణులైనటువంటి అడ్వకేట్స్ అయినప్పటికీ వాళ్ళు వాదించలేనటువంటి పరిస్థితుల్లో డోలాయమానంలో ఉన్నారు. కాబట్టి ఇవాళ స్టే వచ్చింది. ఇప్పటికైనా 4 వారాలు మీకు అవకాశం వచ్చింది, దాన్ని సరిదిద్దుకొని చట్టబద్ధంగా ఈ రిజర్వేషన్లు నిలబడే విధంగా ముందుకు పొమ్మని భారతీయ జనతా పార్టీగా కోరుతున్నాం, బీసీ పౌరులుగా కోరుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ప్రభుత్వం కరెక్ట్ అయినటువంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టాక అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి సమాచారం ఇవ్వలేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి బీసీ రిజర్వేషన్లో 42%కు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము, ఆర్గ్యుమెంట్స్కు చక్కగా ఇవ్వలేకని ఈ సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా 4 వారాల సమయం ఉంది కాబట్టి సరైనటువంటి ఆర్గ్యుమెంట్స్ వినిపించి ఈ బిల్లు పాస్ అయ్యేలా ఆ క్యాప్కు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా వాదనలు కానివ్వండి, ఆర్గ్యుమెంట్స్ అక్కడ వినిపించి కూడా ఈ బిల్లు దీనికి ఒక కోర్టు
క్లియరెన్స్ తీసుకోవాలి. బీజేపీ ఎప్పుడు కూడా దీనిపైన మద్దతు ఇస్తుంది. బీజేపీ మీద అనవసరమైనటువంటి ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేక ఏది పడితే అది ఆ విషయంలో ముందుకెళ్ళి బీజేపీ మీద నిందలు వేసి ఎదురుదాడి తప్పదు అంటూ కూడా అటు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ అలాగే బీజేపీ నేత వకులబర్ణం కృష్ణమోహన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.